గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తోటకూర చుక్కకూర కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇలా ఆకుకూరలు చేసి పెట్టండి. ఈ విధంగా రెండు కలిపి చేస్తే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను 3 కట్టలు చుక్కకూర అయితే తీసుకున్నాను అనమాట. 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. ఎందుకంటే తోటకూర కట్టలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి, లేదు అంటే మీరు సమానంగా అయినా తీసేసుకోవచ్చు. 3 కట్టలు అది 3 కట్టలు ఇది చిన్నగా ఉంటే మాత్రం. నేనైతే ఇవి ఒక 3 కట్టలు అదొక 2 కట్టలు అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. వచ్చేసేయండి, ఇసుక లేకుండా మంచిగా వాటర్లో ఇలా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తోటకూర అంతే చుక్కకూర 2 చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను అనమాట. అంటే విజిల్ అయితే పెట్టను, ఆ ప్రెషర్ కుక్కర్లో అయితే ఉడికిస్తున్నాను. మీరు ఎందులో అయితే వేసుకుంటారో ఆ తపాల్లో ఫస్ట్ తోటకూర అంతే చుక్కకూర 2 వేసేసేసుకోండి. ఇలాగ తోటకూర వేసేసుకున్నాను కదా, ఇప్పుడు చుక్కకూర వేసేసుకుంటున్నాను అనమాట. చుక్కకూర 3 కట్టలు పట్టింది. కొంచెం పులుపు ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం చుక్కకూర పుల్లగా చాలా బాగుంటుంది కదా. ఇలా చుక్కకూర కూడా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటాలు అనమాట. టమాటాలు, ఉప్పు, మన టేస్ట్కి సరిపడా అంతే, చింతపండు ఒక చిన్న రెమ్మ అయితే తీసుకున్నాను. పచ్చిమిరకాయలు అనమాట. స్పైస్ కొంచెం పచ్చిమిరకాయల నుంచి వచ్చేటట్టు కొంచెం ఎక్కువ వేసుకోండి, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు. నేనైతే ఒక 3 పచ్చిమిరకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. లాస్ట్లో కొంచెం అంత లైట్గా కారం వేస్తాము, కానీ పచ్చిమిరకాయలతోనే మొత్తం స్పైస్నెస్ వచ్చేటట్టు చూసేసుకోండి. అంతే. ఈ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడం అనమాట. మంచిగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. మగ్గితే ఒక ఉడకంగానే ఎట్లానో ఈ తోటకూర ఇవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి టమాటాలు అవి కూడా ఉడికిపోతాయి అనమాట. ఎక్కువ వాటర్ ఏం పట్టవు. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా, మనకి చుక్కకూర తోటకూరలో నుంచి ఎట్లానో వాటర్ వస్తాయి కాబట్టి, టమాటోస్లో నుంచి కూడా వాటర్ వచ్చింది కాబట్టి మొత్తం ఉడికిపోతుంది. లేదు కొంచెం ఉడకట్లేదు అనుకుంటే అప్పుడు కొంచెం లైట్గా లాస్ట్లో వాటర్ అయితే వేసుకుందాము. నాకైతే మొత్తం దీంతోనే ఉడికిపోతుంది అనమాట. చూద్దాము. లైట్గా మీకు సరిపోతే లాస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం ఒక ఉడకంగానే మొత్తం ఆకుకూర అయితే ఇలా మగ్గి వాటర్ అయితే బయటకు వస్తుంది కదా. ఈ వాటర్ అన్ని మంచిగా ఉడికి ఇంకా దాంట్లోనే ఉడికేటట్టు అయితే సిమ్లో పెట్టుకుంటే, లైట్గా ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకొని స్లోలో మంచిగా ఉడుకుతుంది ఆ వాటర్తోనే. హైలో పెట్టుకుంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ నేను పసుపు కూడా వేసాను, మీరు గమనించారో లేదో. పసుపు కూడా వేసేసుకొని మంచిగా సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, సాఫ్ట్గా నేను అస్సలు వాటర్ పోయలేదు. నేను ఫస్ట్లో వేసిన 1 గ్లాస్ ఆఫ్ వాటరే అనమాట. లేదు మీకు ఇట్లా ఉడకలేదంటే కొంచెం వాటర్ పోసి ఉడికించేసుకోండి. ఇప్పుడు ఇలా ఉడికాక కారం అనమాట, చెప్పాను కదా లైట్గా అనమాట, అది కూడా ఫ్లేవర్ కోసం అంతే. లైట్గా ఇంకా కారం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ తోటకూర అయితే అయిపోయింది అనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకొని నేనైతే కట్టేసేసుకుంటాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అనమాట. మరీ స్మూత్గా అవ్వకూడదు, అలానే మళ్ళీ ఆకుగా కూడా ఉండకూడదు అనమాట. ఇలా మీడియంగా ఉండాలి అనమాట. సెమీ సాఫ్ట్గా ఉండాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఎంతమంది మీరు చపాతీలోకి ఆకుకూర తింటారో కమెంట్ చేసేసేయండి. అయితే ఇట్లా తాలింపు వేసేసుకోవాలన్నమాట. ఇంకా తాలింపు గింజలు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఆనియన్స్ అనమాట ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఓవర్ ఫ్రై అయితే ఏం అవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనగా మనం ఒక చిటికెడు ఇంగువ కనుక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పప్పులోకి ఆకుకూరలోకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంగువ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఆకుకూరలో అయితే తాలింపు వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆకుకూర ఎప్పుడన్నా వీక్లీ వన్స్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మంచిగా ఉంటుంది అనమాట. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారు. ఇలా చుక్కకూర టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అయితే ఇందాక చెప్పాను కదా, మీరు ఎంతమంది చపాతీలోకి ఆకుకూరలు తింటారో కూడా కామెంట్ చేసేసేయండి. ఫ్రై చేసుకొనైనా లేదా ఇలా అయినా కానీ ఎంతమంది తింటారు ఏంటి అని. పులికాలకి, చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేసేది. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, అయితే లైక్ చేయండి.